హాయ్! అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా ఈ ఈ కాలంలో ఎక్కువ మందికి ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు. ఒకటి ఒబేసిటీ, ఓవర్ వెయిట్ పెరగడము. లేదా 2 కిడ్నీలో రాళ్ళు, లేకుంటే లివరు. ఈ వీటి గురించి ఎక్కువ ఉంటదండి. ఎక్కువ లివర్ గురించి, లేకుంటే కిడ్నీలు. ఈనాడు మనం రెగ్యులర్‌గా మనం చూస్తున్నాం. ఏజ్‌తో సంబంధం లేదండి. ఏజ్‌తో సంబంధమే లేదు. 20 సంవత్సరాల నుంచి లేకుంటే 30 సంవత్సరాల వాళ్ళకి, 50 సంవత్సరాలకి ఏజ్‌తో సంబంధమే లేదు. అందరికైతే కిడ్నీలో స్టోన్స్ అయితే ఫార్మ్ అవుతున్నాయి. ఈ కిడ్నీ స్టోన్స్ బాధ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. తెలిసిందే గదా! చాలా స్టమక్ పెయిన్ వస్తది. అది కిడ్నీలో రాయిలు ఉన్నంత సేపు మీకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. చాలా ఇబ్బందులైతే కలిగిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తుంటా ఉంటాయి. ఇలా రకరకాలుగా అయితే మీకు ఈ కిడ్నీలో స్టోన్స్ ఉండటం వల్ల అయితే చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే దీనికి నివారణ ఏమన్నా ఉన్నాయా? లేకుంటే ఆపరేషన్ లేకుండా దీన్ని ఏమన్నా తగ్గించుకోగలమా? లేకుంటే ఇవి పడిపోతాయా? లేకుంటే ఇవి కరిగించుకోగలమా అనే దీని గురించి మాట్లాడుకుందాం. నేను మీకు ఒక విషయం చెప్పాలంటే యాక్చువల్‌గా నేను చేసే ఏ వీడియోని సరే యాక్చువల్‌గా నేను డాక్టర్‌ని కూడా కాదు. అసలు ఏ డాక్టర్‌ని కాదు. ఇంగ్లీష్ డాక్టర్‌ని సారీ అంటే ఆయుర్వేదం డాక్టర్లు ఉంటారు కొంతమంది సెపరేట్‌గా చిన్న చిన్న అంటే ఫస్ట్ నుంచి ఆయుర్వేదం మీద గ్రిప్ ఉన్నోళ్ళు ఉంటారు. నాకు అది కూడా లేదు. జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ అంతే. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌లు కొన్నుంటాయి. అలానే నా పక్కన కొలీగ్స్ గానీ, లేకుంటే స్నేహితులు గానీ, లేకుంటే బంధువుల్లో గానీ జరిగిన వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని నేను తీసుకొని వాళ్ళకి నివారణ అయిన దాని గురించి నేను మాట్లాడతాను. వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల ఇలా క్యూర్ అయ్యారు. లేకుంటే ఇంగ్లీష్ మందు తీసుకోవడం వల్ల క్యూర్ అయ్యారా? లేకుంటే ఇలా మన నేచురల్‌గా కొన్ని ఉంటాయి కదా! మనకి నేచురల్‌గా తీసుకోవడం వల్ల, ఆయుర్వేదం లాంటి మందులు తీసుకోవడం వల్ల క్యూర్ అయ్యారు. ఈటి గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం అంతే తప్ప ఆహ్, నేనేం డాక్టర్‌నైతే కాదు. ఇదైతే మీకు క్లారిటీ ఇస్తున్నాను. నేను బుక్స్ ఎక్కువ కొంచెం చదువుతా ఉంటాను. అందులోను ఇది ఈ బుక్ అయితే ఎక్కువ సార్లు నేను చదివాను ఇది. ఇది మీకు ఉల్టా కనిపిస్తుంది అనుకుంటా. ఫ్రంట్ కెమెరా కదా! యాక్చువల్‌గా ఇది శరీరం. బిల్ బ్రేసన్ శరీరం అని యాక్చువల్‌గా మన శరీరం గురించి ఫస్ట్ మన బాడీలో ఒక అణువు ఎలా తయారైంది దాని గురించి స్టార్ట్ చేసి ప్రతి దాని గురించి అయితే డీటెయిల్‌గా రాశాడు. మన బాడీలో ఉన్న పార్ట్స్ గురించి. అలానే వేరే కొన్ని బుక్స్ ఉన్నాయి. ఏ ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది, వాటికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి చాలామంది చాలా బుక్స్ రాశారు. వాటి గురించి మనం తెలుసుకుందాం. అంతే తప్ప నేనైతే డాక్టర్‌నైతే కాదు. ఇది జస్టు ఎడ్యుకేషన్ అంతే. ఎందుకంటే చాలామంది వేరే వేరే వాటిలకెళ్ళి చాలా ట్రై చేస్తుంటారు గానీ, నేను చెప్పేవి కూడా మీరు ఒకసారి ట్రై చేస్తే మీకేమన్నా బెటర్ సొల్యూషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను. లేకుంటే మీరు తగ్గొచ్చు కూడా. ఇదైతే నేను చెప్పగలను. అది అంతే తప్ప ఏం లేదు. ఇది వాడి కొంతమంది తగ్గించుకున్నారు. లేకుంటే తగ్గిందని చెప్పడానికి నా ప్రయత్నము. దీని మించి ఏం లేదండి. కిడ్నీలో స్టోన్స్ ఎలా ఫార్మ్ అవుతాయి అందరికి తెలిసిందే. ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్ల లేకుంటే మనం తినే ఫుడ్డు యూరిన్‌లో ఏదైతే మన ఫుడ్ ప్రోటీన్‌గా విడగొట్టి ఏదైతే వేస్టేజ్ మిగులుతుందో అది యూరిన్ రూపంలో బయటికెళ్ళిపోతా ఉండాలి. కానీ అక్కడ ఏమవుద్దంటే యూరిన్‌లో బయటికెళ్ళక మనం వాటరు మార్నింగ్ తాగుతాం, లంచ్ వరకు తాగం. ఆ టైంలో ఆ ఫుడ్డు ఏదైతే ప్రాసెస్ జరిగిందో ఆ వేస్టేజ్ అనేది కిడ్నీలలో కొంచెంగా అది ఒక్క రోజులో పెరగదండి. ఒక నెలలో, 2 నెలల్లో కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవ్వవు. అది సంవత్సరాలుగా జరుగుతా వస్తుంది. అది మనకు తెలీదు. సంవత్సరాలుగా పెరుగుతా వచ్చి అదొక చిన్న స్టోన్‌గా అయితే తయారవుతుంది. మీకు ఆ స్టోన్ తయారైన తర్వాత అక్కడ కొంచెం చిన్న పెయిన్ లాంటిది మీకు స్టార్ట్ అవుద్ది. ఒక స్టమక్‌కి ఎటైతే కిడ్నీ ఉంటుందో రైట్ కిడ్నీ గానీ, లెఫ్ట్ కిడ్నీ గానీ ఏదైనా సరే మీకైతే ఒక చిన్న పెయిన్ లాంటిది స్టార్ట్ అవుద్ది. ఆ కిడ్నీ సైడ్‌న పెయిన్‌లో రకాలుంటాయి. స్టమక్ పెయిన్ వేరు, కిడ్నీ పెయిన్ వేరు. ఒక సైడే ఉంటుంది. రైట్ సైడ్ కిడ్నీ స్టోన్ ఉంటే ఆ రైట్ సైడ్ మాత్రమే పెయిన్ అయితే వస్తా ఉంటది మీకు. అలానే యూరిన్ అనేది వేడనేది రెగ్యులర్‌గా చేస్తా ఉంటాం. మనం అంటాం కదా! యూరిన్ ఇన్స్‌పెక్షన్ అంటారు కదా! అలా రెగ్యులర్‌గా అయితే వేడి చేస్తూ ఉంటది మీ బాడీలో అయితే. మామూలుగా టైంలోనే మీరు ఎంత తీసుకున్న వాటర్ తీసుకున్నా సరే వేడైతే చేస్తా ఉంటది. కిడ్నీ స్టోన్ ఫార్మ్ అయినాక. వేడి చేస్తూనే ఉంటది రెగ్యులర్‌గా. ఎందుకు వేడి చేస్తుందో మీకు అర్థం కాదు. ఒకానొక టైంలో బాగా పెయిన్ వచ్చి విపరీతంగా స్టమక్ పెయిన్ అనుకుంటారు మీరు. ఆ టైంలో ఇంగా మీకు అర్థం కాక ఎళ్లి టెస్ట్‌లకెళ్తే యూరిన్ టెస్ట్ అయి చేస్తారు. వాళ్ళు ముందే అడిగే క్వెషన్ ఏందంటే ఎటువైపు నొస్తుందంటారు. కడుపు మొత్తం చుట్టూరు నొస్తుందా? మనకి మామూలు కడుపు నొప్పి వస్తే మెలబెట్టిద్ది. ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగిందనుకోండి, కడుపంతా ఇటుపక్క నుంచి ఇటుపక్కకి తిరుగుతా ఉంటది. కానీ కిడ్నీ స్టోన్ వస్తే ఒక సైడే నొప్పనేది ఒక సైడే వస్తది. దాన్ని మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి, మనకైతే టెస్ట్‌లు ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. అప్పుడు మనకి కిడ్నీలో స్టోన్ వచ్చింది. వచ్చిందని మనం ఏం చేయలేం గదా! మన ఫుడ్ వల్ల గావచ్చు, లేకుంటే మనం వాటర్ ఎక్కువ తీసుకుపోవడం వల్ల గావచ్చు. మెయిన్ వచ్చేసి వాటరే అండి. దీనికి మించి ఏం లేదు సొల్యూషను. మీరు రెగ్యులర్‌గా వాటర్ తీసుకుంటా ఉండాల్సిందే. దానికి ఏముండదు. అలా అని పొద్దున్నే ఇంగ లేసి లీటర్ తాగమని కాదు.
రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మన బాడీ డ్రై కాకుండా చూసుకోవాలంతే. మీరు 1 అవర్ కన్నా కనీసం ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకునేటట్టుగా అయితే మీరు ప్రయత్నం చేయాలి. మీరు 4 అవర్స్, 3 అవర్స్ లేకుంటే 6 అవర్స్ దాకా మీరు వాటర్ తీసుకోకుండా ఉన్నారంటే బాడీ హైడ్రేషన్ అంటే బాడీ డ్రై అయిపోతుంది. అంటే డ్రై అయినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. లివర్ పని చేస్తూనే ఉంటుంది, కిడ్నీ పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ పని చేసే టైంలో వాటర్ లేనప్పుడు కిడ్నీ ఏం చేయగలుగుతుంది, ఏదైతే వేస్టేజ్ వస్తుందో ఆ వేస్టేజ్ని బయటికి వెళ్ళాలంటే టాయిలెట్ల రూపంలో వెళ్ళాలి. ఆ టాయిలెట్ రూపంలో వెళ్ళినప్పుడు మనం వాటర్ తాగినప్పుడు టాయిలెట్ రాదు. టాయిలెట్ రాకపోతే ఏమో జరిగిద్ది, అది ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అక్కడ చిన్న చిన్నగా ఒక్కొక్క గదులు ఉంటాయి, కిడ్నీలో గదులుగా ఉంటాయి. ఆ గదుల్లో అయితే ఫామ్ అవుతుంది చిన్న రాయిగా అయితే. అది కొంచెం పెరిగి అది ఒక్కోసారి 1 సెంటీమీటర్ అవుతుంది, ఒక్కోసారి 5 mm ఉంటుంది, 3 mm ఉంటుంది, 4 mm ఉంటుంది. రకరకాలుగా అయితే స్టోన్స్ సైజుల్లో అయితే ఫామ్ అవుతూ ఉంటాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఓవరాల్గా మీరు వాటర్ అయితే రెగ్యులర్గా తీసుకోండి, టైం పెట్టుకోండి. 1 అవర్కి ఒకసారి మీరు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా సరే మీరు ఖచ్చితంగా 1 అవర్కి కనీసం 2 అవర్స్కి ఒకసారైనా వెళ్ళి వాటర్ అయితే సిప్ చేయాల్సి ఉంటుంది. బాడీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వెళ్ళినప్పుడే మీకు ఏదైతే స్టోన్స్ అనేది ఫామ్ కాకుండా మనం నిరోధించవచ్చు. ఒకవేళ ఇంకా స్టోన్స్ ఫామ్ అయినాక వేరే ఇంకా దారేం లేదు కదా, మనమైతే ఖచ్చితంగా ముందైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, టెస్టులు చేయించుకోవాలి. ఎన్ని స్టోన్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. మనం ఒక స్టోన్ అనుకుంటాం, దానిలో వెళ్ళిన తర్వాత 2 mm లాంటివి, 3 mm లాంటివి రకరకాల స్టోన్స్ అయితే కొన్ని సైజుల్లో అయితే 2, 3 కూడా ఉంటాయి, కొంతమంది 4, 5 కూడా ఉంటాయి. ఇలా అయితే ఫామ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు లెఫ్ట్ రైట్ 2 కిడ్నీలు కూడా రాళ్ళు ఉంటాయి. కాబట్టి టెస్ట్ అయితే చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాత అయితే మీకు రాళ్ళు ఉన్నాయని తెలిస్తే మటుకు ఇంకా వాళ్ళైతే కొన్ని టాబ్లెట్ రాసిస్తారు, లేదా ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ కూడా కొంచెం ఖరీదుగానే ఉంటుంది. కనీసం 50,000, 40,000 అయితే కాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా దీనిలో చాలా ట్రీట్మెంట్ అయితే వచ్చినాయి. లేజర్ ట్రీట్మెంట్ అని కొంతమందికి వచ్చింది, కొంతమంది చిన్న హోల్ పెడతారు, స్టమక్ దగ్గర నుంచి చిన్న హోల్ పెట్టి తీస్తారు. అలాంటి హోల్ లేకుండా కూడా ఇప్పుడైతే ట్రీట్మెంట్ వచ్చినాయి, లేజర్ ట్రీట్మెంట్ అని. అది కూడా పాసిబిలిటీ ఉంది. మీకు మనీ ఉంటే చేసుకోండి, లేకుంటే మీకు అంత దూరం వద్దు, అది న్యాచురల్గానే పడిపోవాలి. ఒకవేళ ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు కరెంట్ షాక్ లాంటిది వస్తుంది కాబట్టి అది కొంచెం డేంజర్ అయితే కాదు, కానీ కొంచెం దానికన్నా ముందే మనం కొంచెం నేచురల్గా పడిపోయే విధంగా మనం అయితే ట్రై చేయాలి. చాలామంది డాక్టర్లు అయితే ఇమీడియట్గా అయితే టాబ్లెట్ రాయరు, ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అయితే ఆపరేషన్ వైపే వెళ్తారు వాళ్ళు. కానీ మనం కొంచెం ఏదైతే సైజు రాయి 1 సెంటీమీటర్ లోపు ఉన్న రాళ్ళన్నీ మ్యాక్సిమం పడిపోతాయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాల్సింది ఇదే క్లియర్గా. 1 సెంటీమీటర్ లోపు ఉన్న రాళ్ళన్నీ మీకు మ్యాక్సిమం పడిపోతాయి. 1 సెంటీమీటర్ లెంత్ ఉండి, అలానే 5 mm థిక్, 4 mm థిక్, 6 mm థిక్ ఉన్నాయి అనుకోండి, అవి మ్యాక్సిమం పడిపోతాయి మీకు. అవి పడిపోవాలంటే మీరైతే కొన్ని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ని అడగండి, మందులు అయితే రాసి ఇవ్వమనండి. కొంతమంది డాక్టర్లు అయితే రాసియ్యరు, మీరు ఆపరేషన్ చేసుకోవాలంటారు. కొంతమంది డాక్టర్లు అయితే మందులు రాసిస్తారు, సిరప్ లాంటివి ఇస్తారు. ఇవి తాగితే కొంచెం కరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక వారం 10 రోజులు 15 రోజులు వాడండి, మళ్ళీ పెయిన్ వస్తే రాండి ఆపరేషన్ చేస్తామంటారు. కానీ మీరు దాంతోపాటు ఏం చేయాలంటే ఇంకా ఆ టాబ్లెట్తో పాటు మీరు చాలామంది చాలామంది చెప్తా ఉన్నారు, కొండపిండాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది మీకైతే. ఈ కిడ్నీ స్టోన్కి సంబంధించి అయితే దానిలో మంచి మంచి గుణాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది లివర్కి కూడా మంచిగా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ కరగడానికి అయితే మీరైతే ఈ కొండపిండాకు దొరికిద్ది. యాక్చువల్గా మన పొలాల్లో దొరికిద్ది, లేకుంటే ఎక్కడైనా దొరికిద్ది. అది ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంటుంది కొండపిండాకు. మీరు అది ఎక్కడైతే దొరుకుతుందో అది తెచ్చుకోండి, లేకుంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది కొండపిండాకు పౌడర్ అయితే దొరుకుతుంది. అంటే ఆకేనే కొంచెం మెత్తగొట్టేసింది. అది తీసుకొని వచ్చి మీరు దాన్ని ఎలా తాగాలంటే, మీకు డైరెక్ట్గా పచ్చాకు దొరికింది అనుకోండి, అది కూడా నీళ్ళలో బాగా మరగబెట్టుకొని ఆ వాటర్ని తీసుకోండి కషాయంలాగా. లేదా డైరెక్ట్గా పచ్చాకు కూడా తినేవాళ్ళు ఉంటే తినచ్చు. మీరు పచ్చి ఆకు ఇంత ముద్ద తీసుకుని డైరెక్ట్గా నమిలి మింగేయచ్చు, అది ఓకే. లేదంటారా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ పెట్టుకొని ఆ పౌడర్ తెచ్చుకొని కూడా మీరు నీళ్ళలో 2 గ్లాసులు నీళ్ళు పోసి 1.5 గ్లాస్ వచ్చేంత వరకు మరగబెట్టి ఆ నీళ్ళైతే మీరు డైరెక్ట్గా తాగొచ్చు. ఆ పిప్పి అంతా వడపోసుకొని అయితే అది కూడా తాగొచ్చు. అది కూడా వర్కౌట్ అవుతుంది. ఇంకోటి మంచిగా పనిచేసేది రణపాలాకండి. రణపాల చెట్టు ఉంటుంది, దాని ఆకు చాలా మందంగా ఉంటుంది, కొంచెం పులుపుగా ఉంటుంది. ఆకు కూడా డైరెక్ట్గా ఆకు తినేయచ్చు మీరు. ఆ చెట్టుని అయితే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి, మంచిగా పెరుగుతుంది. ఎలాంటి కండిషన్ అని మంచిగా పెరుగుతుంది. ఆ చెట్టు ఇంట్లో పెట్టుకొని రోజుకి ఒక ఆకు, ఈవినింగ్ పూట ఒక ఆకుని తీసుకోండి, మార్నింగ్ పూట అయితే కొండపిండాకు అయితే నీళ్ళైతే తాగండి. ఇది కనీసం మీరు ఒక 20 డేస్ 30 డేస్ మీరు ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనబడుతుంది. రాళ్ళు అయితే కడిగి కింద పడే అవకాశం అయితే 100% ఉంటుంది నేను నమ్ముతున్నాను. కొంతమందికి పడ్డాయి కూడా. నేను దానికి ప్రూఫ్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
ప్రూఫ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎట్లా పడిపోయినాయి ఏంటి అనేది మీకు ప్రూఫ్స్ చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు అందరికి కావాల్సింది ప్రూఫ్సే. ఇలా ఊరక గాలి మాటలు చెబితే ఎవడు నమ్మడు. ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తాను. అందరైతే ఇది తినండి అది పడిపోతాయి అంటారు కానీ పడ్డాయి కూడా ప్రూఫ్స్ చూపించాలి కాబట్టి నేనైతే ప్రూఫ్స్ చూపిస్తాను మీకు రాళ్ళు పడిపోయినాయి అయితే. ఇది మరి మీరైతే భయపడొద్దు. మెయిన్ ఏంటంటే భయం అండి. కిడ్నీలో రాళ్ళు రాగానే పెయిన్ వస్తుంది, విపరీతమైన పెయిన్ వస్తుంది. మీరు చిన్న చిన్న పెయిన్ అయితే తట్టుకొని నిలబడండి. అది మీకు ఆ పెయిన్ వచ్చిన అంత ఇబ్బంది అయితే కలిగించదు మీకు. మీరైతే 1 మంత్ అయితే గట్టిగా ట్రై చేయండి. ఇది ఫాలో అయితే మటుకు మీరు ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ కరిగి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. లేదా సైజు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు 1 మంత్ వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్‌లకి వెళ్ళండి. టెస్ట్‌లకి వెళ్ళిన తర్వాత మీకు సైజులో ఏమన్నా మార్పులు వచ్చినాయేమో చూడండి. ఎందుకంటే ఇంతకుముందు 5 ఎంఎం ఉన్నది 4 ఎంఎంకి వచ్చుండొచ్చు. లేకుంటే 3 ఎంఎం ఉన్నది 2 ఎంఎంకి వచ్చుండొచ్చు. మీకు తెలియకుండానే 2 ఎంఎం చిన్న చిన్న రాళ్ళైతే పడిపోతాయి కూడా. తెలియకుండానే పడిపోతాయి టాయిలెట్‌లో. కొంచెం పెద్ద రాళ్ళైతే తెలుస్తాయి మనకు టాయిలెట్‌లో పడేటప్పుడు. కాబట్టి మీరైతే ఈ 1 మంత్ ఫాలో అయ్యి మీరు ఒకసారి టెస్ట్‌లు చేయించుకోండి. వాటిలో మార్పు ఏం లేదు, ఇంకా సైజు పెరుగుతుందా అనిపిస్తే మీరైతే ఆపరేషన్ వైపు వెళ్ళండి. మీకు పెయిన్ లేకపోతే ఆపరేషన్ వైపు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కిడ్నీలో స్టోన్స్ అక్కడ ఉన్నప్పుడంటూ అవి ఎప్పటినుంచో ఉన్నాయి మీకు. ఇప్పుడు పెయిన్ వస్తుంది కాబట్టి మీరు అలా మీకు తెలిసింది కాబట్టి మీరు భయపడుతున్నారు తప్ప చిన్న చిన్న పెయిన్లకైతే మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. మీరైతే మీరు భరించలేని పెయిన్ వచ్చినప్పుడైతే మీరైతే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి తప్ప పెయిన్ లేకుండా లేకుంటే ఎలాంటిది ఇబ్బంది లేకపోతే మటుకు మీరు ఇలాంటి చిన్న చిన్న న్యాచురల్‌గా రెమెడీస్ వాడుకొని అయితే మీరైతే కిడ్నీ స్టోన్స్ అయితే కరిగించుకోవచ్చు. అలానే పడిపోతాయి కూడా. ఇది నేను చెప్పాలనుకుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ప్రూఫ్స్ చూపిస్తాను. కిడ్నీ స్టోన్స్ ఎలా పడ్డాయి ఏంటనేది అలానే ప్రూఫ్స్ అయితే చూపిస్తాను మీకు. రిపోర్ట్‌లు కూడా కొన్నైతే చూపిస్తాను. ఒరిజినల్ రిపోర్ట్‌లో ఫేక్ రిపోర్ట్ అయితే కాదు. ఇది ట్రూ అండి. మరి మీరు ఖచ్చితంగా ఈ స్టోన్స్ నుంచి బయటపడాలంటే మటుకు ఎవ్రీ 1 అవర్‌కి వాటర్ తాగండి ప్లీజ్. అంత మించి ఏం చెప్పలేనండి. ఎవ్రీ 1 అవర్‌కి టైం పెట్టుకుంటారా లేకుంటే స్మార్ట్ వాచ్ పెట్టుకొని అలారం పెట్టుకుంటారా మీ ఇష్టం అండి. నేనైతే స్మార్ట్ వాచ్ అలారం పెట్టుకుంటాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే నా 30 మినిట్స్ ఒకసారి అయితే వాటర్ తాగమని అయితే ఇండికేషన్ అయితే ఇస్తుంది. మీరు కనీసం 1 అవర్ కన్నా తాగే ప్రయత్నం చేయండి. హాఫ్ అన్ అవర్కి ఇస్తుంది. కానీ మనం ఆఫీస్లో ఉంటాం లేకుంటే బయట తిరుగుతున్నా సరే ఎమ్మటే వాటర్ ఎక్కడ దొరకండి ఎక్కడైనా దొరుకుతుంటాయి. టక్కున వాటర్ బాటిల్ కొనుక్కోవడం అప్పుడప్పుడు కొంచెం తాగుతూ ఉంటాం. అంటే మన బాడీని డ్రై చేయకూడదు. డ్రై చేయడం వల్లనే మలినాన్ని టాయిలెట్‌లో పంపేయాల్సింది అది పంపించలేక ఆ గదుల్లో పోయి ఇరుక్కుంటది ఆ వేస్టేజ్ అనేది. ఆ ఇరుక్కుని కొన్ని సంవత్సరాల పాటు ఇరుక్కుని అదొక చిన్న రాయిలాగా ఫామ్ అవుతుంది. ఒకసారి కిడ్నీ స్టోన్స్ వస్తే తట్టుకోలేరు ఆ పెయిన్ అనేది. పెయిన్ తట్టుకొని ఉండడం కష్టం. ఆ పెయిన్ తట్టుకోలేకనే చాలామంది ఆపరేషన్‌కి వెళ్తారు. మీకు కిడ్నీ బాగానే ఉంటది, అన్నీ బాగానే ఉంటది. కానీ పెయిన్ తట్టుకోలేరు. అందుకని మీరు ఆపరేషన్ చేయించుకుంటారు కాబట్టి నేను చెప్పొచ్చేది ఇదే అండి. ఫైనల్‌గా నేనైతే ఇదే చెప్తున్నా. మీరైతే ఆ రెమెడీస్ అయితే వాడండి. న్యాచురల్‌గా అయితే మీరు కిడ్నీలు స్టోన్స్ పడైపోవడానికే ట్రై చేయండి. ఆపరేషన్ దాకా మీరు వెళ్ళొద్దు. చాలామందికి పడిపోయినాయి నాకు తెలిసిన వాళ్ళకి కూడా. చూద్దాం మరి మీ వీడియోని మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అలానే ఇలానే మీ హెల్త్‌కి సంబంధించి చిన్న చిన్న వాటితోటి మన లైఫ్‌ని ఎలా మార్చుకోవాలి, హెల్తీగా ఉండాలో మనమైతే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మీరు కుదిరితే ఈ బుక్‌ని ఒకసారి సరదాగా ఖాళీ టైంలో చదవండి. శరీరం బిల్ బ్రైసన్ యాక్చువల్‌గా తెలుగులో కాదు రాసింది. యాక్చువల్‌గా తెలుగులో వచ్చేసి కేబీ గోపాల్ గారు దీన్ని అనువాదం చేశారు. యాక్చువల్‌గా బిల్ బ్రైసన్ అనే అతనైతే రాశాడు. చాలా రీసెర్చ్ చేసి బాడీలో ప్రతి పార్ట్ గురించి అయితే అది ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అది అనేది క్లియర్‌గా అయితే రాయడం చూసాం. దీన్ని బి గోపాల్ గారు అయితే తెలుగులో అనువాదం చేశారు. చాలామంది దీనికి పెద్ద పెద్ద అవార్డులు కూడా వచ్చాయి ఈ బుక్‌కి అయితే. ఇది మరి ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.